శరణార్థులు. ఎప్పట్లెక్క నీయలో కూడా మీకోసం ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చిన గవన్నిటిని మీకు చూపిద్దామని. మరి షురు చేద్దామా వార్తల్ని? ముందుకెళ్ళా హెడ్లైన్. సీఎం సార్ వస్తుండు ఊర్ల పొంట, ఇక పండినట్టే పబ్లిక్ పంట. రెండు కుట్టల నడుమ పోటీ, వీళ్లకు రారెవ్వలు సాటి. పట్నం వచ్చిన పెద్ద పంచాది 10 తారీఖు నాడే తేలేది. వెనకబడ్డాడు మన మోడీ సారు, కంప్యూటర్లా ఓట్లెయ్యాలి మీరు. పోలీసు కానందుకు పీలైతున్న సత్తి. ఊకో 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 జరసేఫ్ అట్లా పోలీసు అవుతుంది అక్కనే దాని కౌంటింగ్ లో మస్తు ఫ్రీగా వస్తుండే. మంగ్లీ తయారు చేస్తుందట త్యాట మనసులను. బయట స్వచ్ఛ భారత్ ఎట్లా చేస్తున్నామో మన మనసును కూడా అట్లనే శుద్ధి చేసుకుందామని మందు తెచ్చుకొని కానీ పోతున్నా. ఇగో చూడుండ్రి, నేను ఇప్పుడే చెప్తున్నా మీకు, మనకిన్నొద్దులు చెప్పుకునే తెలివి లేకనే తెలంగాణ పల్లెలన్నీ వెనకబడ్డాయి. కాబట్టి చెప్పుకునే తెలివి వీళ్ళకి లేదు అనే పేరు మనం తెచ్చుకోవద్దు. హారతి కర్పూరాలు, మంగళారతి, దండలన్నీ పెట్టుకొని తయారుగుండుండ్రి. కానీ గజిబిజ్ అయితే కాకుండ్రి. నిమ్మలంగా ఊరికేం కావాలి, మీకేం కావాలి అన్ని కాగితం మీద రాసియండ్రి. క్రిస్మస్ పండగకు గిఫ్టులు పట్టుకొని క్రిస్మస్ తాత వస్తాడు కదా, గట్లనే మీ ఊర్లకు కూడా ఒక ఆయన రాబోతుండు. గందుకే గావర కాకుండా గడవ లేకుండా మీ సమస్యలన్నీ చెప్పుకునేందుకు తయారుగుండుండ్రి. ఇన్నో లెవెలో ఇననో లెవెలో చిన్న పెద్ద ముసలి ముత్క అందరు మంచిగినంట. హో సీఎం సారు మీ ఊరికి రాబోతుండు. ఎవ్వలెవల్కి ఏమేం కావాలో దరఖాస్తు పెట్టుకోండి. జిల్లాకు వస్తే సాయంత్రం బురుమనమల హైదరాబాద్ రావడం కాకుండా 8 రోజులు ఒక్కొక్క జిల్లాలో ఉండి ఆ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో నేనే కూర్చొని అక్కడ మంచి ఏంది చెడ్డేంది, ఆడ ప్రజల పరిస్థితి ఏంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, ఏ పరిస్థితి ఎట్లుందని చూసి అక్కడికక్కడనే ఇన్స్టంటేనియస్ శాంక్షన్స్ ఇవ్వడానికి 3,000 కోట్ల రూపాయలు నా దగ్గరనే పెట్టుకున్న స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద. ఆఫీస్ లో కూర్చొని ఏ జిల్లాకు ఏమేం కావాలనో అడుగుతుంటూ లీడర్లను. అందరితోని మీటింగ్ లొడవంగానే ఊర్ల బాట పడతాడట. మరి సార్ వచ్చిందంటే ఒట్టిగానే ఉంటదా? అడుగు పెడితే సమస్యలన్నీ తోక వీకాలే, ఉరాల వాన గుమ్మరిస్తాడు. ఏమేం కావాలో అడిగిన దాన్నే సాంక్షన్ చేపిస్తాడట. చక్కటి సడక్లు, వాగుల మీద వంతెన్లు, కరెంటు ట్రాన్స్ఫార్లు, ఊర్ల పొంట చిన్న దావకాన్లు గిట్లా ఏదంటే అది ఇచ్చిపోతాడట. అట్లనే రేషన్ కార్డులు, పింఛన్ రానోళ్ళు సార్కు డైరెక్ట్ గా దరఖాస్తు పెట్టుకోవచ్చు. పెద్ద సార్ చేతిలో మీ కాగితం పడ్డదంటే మీకో ఇల్లు వచ్చినట్టే. మొదలు ఆదిలాబాద్ లో అడుగు పెడతాడట. కాబట్టి సార్ వచ్చే వరకు కాగితాలన్నీ సై చేసుకొని తయారుగా పెట్టుకోండి. అరగదీస్తే గంధపు చెక్కకు వాసన తగ్గుతుందా చెప్పుండ్రి. ఏమో తగ్గుతుందంటున్నారు వీళ్ళు. పువ్వు గుర్తుకు గంధమసొంటి మోడీ సార్ ఇల్వ రాను ఇంకింత పెరగాలే. కానీ ఇప్పుడు అసలు కేసరి వచ్చేటట్టున్నదట. ఊక సార్ గంత మంచిగా దేశాలన్నీ చుట్టేస్తా అంటే గీమేంది సార్ కాపతొచ్చిందని భయం పట్టిస్తుంది అని ఫికర్ పడకుండ్రి. సంచిప్పే వరకు చల్లబడితే మూతి తిప్పే వరకు మాటలు పోతాయి. ఇడిచిపెట్టొద్దు, అస్సలు ఇడిచిపెట్టొద్దు. ఏదేమైనా మంచిదే, మోడీ సార్ను ఫస్ట్ జాగల గుంజుక రావాల్సిందే. దునియాల పేరు పోయిన టైం పత్రికోళ్ళు భూమి మీద అందరికంటే గొప్ప లీడర్ ఎవరు అని ఎంక్లాడితే ఇప్పటికైతే 8వ జాగలు ఉన్నాడట మన మోడీ సారు. కంప్యూటర్లో ఓట్లేసి ఎవరు ఏక్ నెంబర్ లీడరో ఎన్నుకోవచ్చు పబ్లిక్కే. శుక్రవారం పొద్దుమికి దాకా మనకు కూడా ఓటేసే ఛాన్స్ ఉన్నది. సెల్ఫీల ఫస్ట్ ర్యాంకు, పిట్టగుట్ల 2వ ర్యాంకు ఉన్న ప్రధానమంత్రి దునియా లీడర్లలో కూడా ఫస్ట్ ర్యాంకే రావాలి. కాబట్టి లైకర్లు, కామెంటర్లు, షేర్ హోల్డర్ల చేతుల్నే ఉన్నది మోడీ సార్ భవిష్యత్తు. దునియా మొత్తానికి మీ దేశభక్తిని చూపించే అరుదైన అవకాశం మళ్ళా రాదు. ఈ దేశంలో ఉన్న పబ్లికే కాదు, బయటి దేశాలల్లా మోడీ సార్ ఉద్వేగపూరిత ప్రసంగాలకు సప్పట్లు షీటిలు కొట్టిన ప్రతొక్కలకు ఆయన రుణం తీసుకునే టైం తెచ్చిండు టైం పత్రికోళ్ళు. రండి, కంప్యూటర్లు తెరవండి, మోడీ సార్కు ఓటేయండి. ఇవాళ 8వ జాగలున్న మన మోడీ సార్ను దునియాల 1వ నెంబర్ లీడర్ను చేద్దాం అని పిలుస్తున్నారు పిట్టగుట్ల మోడీ సార్తోని దారం కట్టుకున్నోళ్ళు. ప్రజాస్వామ్యానికి ఐఎస్ఐ మార్క్ అంత బందోబస్తు అర్థం చెప్తున్నారు తెలుగుదేశం తమ్ముళ్ళు. రాష్ట్రంలో పార్టీకి ఊపిరిపోతుందని ఓ దిక్కు వార్తలు వస్తాంటే దూదు పెట్టి ముక్కులు మూసే పనిలా తీర్కలేకుంటున్నారు చంద్రాల సార్ తమ్ముళ్ళు. ఈ వార్త చెప్పే ముంగట మీకు చిన్న సలహా సారు.
ఇంటోళ్ళే ఇట్లా ఇట్లా అని ఏళ్ళు చూపితే రేపు బయట వాళ్ళు కాలు చూపరా? ఇంకా ముచ్చట మర్చిపోయి మీరు ఎట్లా మెదులుతున్నారు? జర చూసుకోండి. పచ్చ పార్టీల ప్రజాస్వామ్యం 3 గ్రూపులు 6 డిమాండ్లతోని వర్ధిల్లుతుంది. ఒకటే గొడుగు కింద నిలబడి ఒకళ్ళు ఎండ్రికాయ తింటారు, ఇంకొకళ్ళు కొర్రమట్టలు తింటారు. నల్గొండ జిల్లాల మోత్కుపల్లి అన్నకు ఉమా అక్కకు నడుమ తగ్గాఫర్ లడాయి మోపైంది. యాదగిరి గుట్టను జిల్లా చేయాలని మోత్కుపల్లి నరసన్న, భువనగిరి గుట్టకే జిల్లా బొట్టు పెట్టాలని ఉమక్క ఉద్యమాలు శురువు చేసిండ్రు. జిల్లా కోసం మోతుకుపల్లి సార్ చేయని థీన్ మారే లేదు. మోకాల మీద నిలబడి మొక్కిండు, పొర్లు దండాలు పెట్టిండు, నడక యాత్రలు చేసిండు. ఆఖరికి గుట్ట కింద టెంటేసుకొని దీక్ష కూడా పట్టిండు. రమణన్న దయాకరన్న పోయి ఇంకింత రంజు చేసిండ్రు ఉద్యమాన్ని. యాదగిరి గుట్టెక్కి కూతబెడి తినబడే దూరంలో ఉన్న భువనగిరినే జిల్లా చేయాలని ఉమక్క కూడా ఉద్యమానికి సై అంటుంది. అక్క కూడా దీక్ష పడుతుందట. పార్టీలా నాకు కూడా ఫుల్ సపోర్ట్ ఉంది అని అంటుంది. భువనగిరిని జిల్లా చేయాలని నా డిమాండ్. ఇక్కడ కూడా దైవ సన్నిధి ఉన్న దగ్గర జిల్లాలు చేయలేదు. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో చూసుకుందాం, తిరుపతి ఉంది, అంత పెద్ద తిరుపతి డెవలప్మెంట్ అయ్యింది, అక్కడ ఎందుకు జిల్లా చేయలేదు? చిత్తూరు ఎందుకు జిల్లా పెట్టిరు? ఇది కూడా అంతే. ఇన్నరా ఉమక్క ఏమంటుందో? చిత్తూరు జిల్లాల తిరుపతి ఉన్నట్టుగానే భువనగిరి జిల్లాల యాదగిరి గుట్టు ఉండాలన్నట్టు. అంటే మోతుకుపల్లి సార్తోని లడాయికి తయారన్నట్టు. మరి గీ తీర్లా టీడీపీ లీడర్లకు స్వేచ్ఛ ఉన్నది. జై టీడీపీ, జై భువనగిరి, జై యాదగిరి గుట్ట. అబ్బా, నాకు ఈ వార్త చెప్పమంటేనే మస్తు బుగులైతుంది. ఏం మాట్లాడితే ఎవలేమనుకుంటారన్న భయమే ఉన్నది. ఏ సావిత్రి, నీకేంది? నువ్వు వార్త చెప్పే యాంకర్వి, గదిని కూడా భయపడతావా అని అంటే ముచ్చట గసుంటుంది. మరి దేశానికి వచ్చిన ముప్పు ముచ్చట్నా అంటే కాదు. పోని ఊర్లు మునిగిపోయే పెద్ద ముచ్చట్నా అంటే అది కూడా కాదు. కానీ దీని మీద మాట్లాడితే ఓటు అంటారు, మాట్లాడకపోతే ఇంకోటి అంటారు. ఇది ఎట్లా చెప్పినా నెత్తినొప్పే ఉన్నది దీంతోని. దేశమంతా మురుక చూసి మనతానికి వచ్చింది పెద్ద కూర పంచాది. తున్కలు పొతం చేసినందుకు కొందరు కత్తులు నూరుతంటే తిన్నోళ్ళ అంతే చూస్తామని ఇంకొందరు తల్వార్లు తీసిర్రు. 10 తారీఖు నాడు ఉస్మానియా పెద్దబడిలా పెద్ద కూర పండుగ చేస్తారట. కొందరు పోరగాన్లు సరుకు సమాను ఎచ్చం మసాలా కొనుక్కొచ్చి పెట్టిరట. ఆర్ట్స్ కాలేజ్ ఆకిట్లో కూర్చొని బొక్కలు కంకేందుకు తయారుగున్నారట. ఇక ఈ ముచ్చటెరగగానే హిందూ సంఘపోలు ఊకుంటారా? పెద్ద కూర బొక్కలు తింటే మీ బొక్కలు సురసుర చేస్తామని జంగులు చెప్తున్నారు. గరం మీదున్న బీజేపీ రాజాసింగ్ అయితే తల్వారే తీసిండు. మీ పతాపమో మా పతాపమో చూసుకుందాం రారని. ఉత్తరప్రదేశ్లో పెద్ద కూర తింటే ఏమైందో యాదికిలేదా అని మనిషిని చంపిన ముచ్చటే యాద్ చేసిండు. ఈ యుద్ధంలో భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క అధికారు నాకు సపోర్ట్ చేస్తే మంచి కూడా ఎందుకు కోరుతున్నాను. మరి వచ్చే బేస్తారన్నాడు ఓయూలో ఏం జరుగుతుందో చూడాలి. కానీ ఈడ కుల్లం ముచ్చటోడి మాట్లాడుకోవాలి. మా తిండి మేమే తింటామంటే వీళ్ళకేం నొప్పి? మీరు కూడా వచ్చి చెయ్యి కడిగిపోవాలి అని అంటలేరు కదా. అట్లనే వీళ్ళు కూడా తినద్దన్నంత మాత్రాన కూర బువ్వను బజార్లకు తెచ్చి తినుడెందుకు? మీ ఇంట్లోకి వచ్చి అయితే పెద్ద కూర గిన్నెలు గుంజుకుంటలేరు కదా. ఏడున్న తిండిని ఆడుండనీయకుండా ఏంది పనికిరాని లొల్లి? ఈ దేశంలో దగ్గర 20 కోట్ల మందికి 3 పూటలు కాదు కదా, ఒక్క పూటకు కూడా తిండి దొరకని పరిస్థితి ఉన్నది. మీకు శాతనైతే వాళ్ళకు తిండి పెట్టాలి కానీ కొట్లాడకుర్రి అని సలహా ఇస్తున్నారు. ఎవ్వరు తిండి వాళ్ళు తినచ్చు అనుకునే పబ్లిక్. కంచం చెంబు బయట వారేసి రాయి రప్ప లోపటేసుకున్నట్టయింది నా పరిస్థితి అని అంటున్నాడు గిడొక రాతగాడు. పగోన్ని పంచాంగం అడిగితే మధ్యాహ్నానికి మరణం అన్నట్టు మాట్లాడి నిన్నొద్దులు. ఇక నా తప్పైంది, జర ఓర్చుకోండ్రులా. మళ్ళీ పారిసుంటి తప్పు చెయ్యా. తప్పులెత్కేవాడు తండ్రి, ఒప్పులెత్కేవాడు ఓర్వలేనివాడు. గందుకే నేను గట్ల చేసినా అంటున్నాడు. ఇంతకు ఎవలైనా ఏం చేసిండు? మొన్న మోడీ సారు పార్లమెంట్లో దంచిన స్పీచ్తోని మహా మేధావులకు కూడా జ్ఞానోదయమయ్యింది. నా జీవితంలో ఇంత చక్కటి ప్రజాస్వామ్య మర్యాదపూర్వక మాటలు ఇనలేదని అవార్డు శాల్వా వాపసిచ్చి మేధావులను మేల్కొల్పిన ఉదయం గీన మహా మేధావులంతా అవార్డులను వాపసిచ్చిండ్రు. వచ్చిందే ఒకట్రా అంటే ఈయనకుంటా మా సత్తిగాడు కూడా అవార్డుని సంకల పెట్టుకొని పోయిండు వాపసిస్తా అని. కానీ ఎందుకు సారు గింతమంది మేధావులు సహనం కోల్పోయేటట్టు చేసినావు? నువ్వు టీవీ చూడక మోడీ సార్ స్పీచ్లు వినక ఉట్టిగానే సహనం కోల్పోతివి. గిదేదో మొదటి నుంచి మోడీ సార్ ప్రసంగాలింటే పరిస్థితి ఈడదాకొచ్చేది కాదు కదా. అయ్యా మోడీ సారు, అవార్డులు వాపసిచ్చిన వాళ్ళందరినీ ఇంటికి పిలిచి ఓ పారి చాయ్ పే చర్చ మీటింగ్ పెట్టు సారు. అసహనం మీద మీ అమూల్యమైన ప్రసంగం విన్నాక సహనం వస్తుండొచ్చు. అప్పుడు వాళ్ళు కూడా మారిపోయి అవార్డులు మళ్ళా తీసుకుంటుండొచ్చు అని అంటున్నారు ఉదయ్ సార్ మాటలు ఇన్నోళ్ళు.
మన మంగళమ్మ వారు ఏం చేస్తుందో పిలుద్దాం. మంగ్లీ మంగ్లీ, ఓ మంగ్లీ, ఏటో పోతున్నావు? మనసులను శుద్ధి చేసే మందులు కొనుక్కొచ్చుకుందామని పోతున్నా. ఏంది మనసును శుద్ధి చేసే మందులా? అవేడుంటాయి? ఇప్పుడు స్వచ్ఛ భారత్ దేంతో శుద్ధి చేస్తారు? జాడు కట్టే, చెత్తకుండి, డస్ట్బిన్, ముక్కు గుడ్డ, చేతు గ్లౌజులు ఇవన్నిటితో చేస్తారు. ఇంకా దేంతో సాఫ్ చేస్తారు? ఇంకా దేంతో చేస్తారు? పినాయిల్ పోస్తారు, గమిషన్ పొడి చల్లుతారు. బయట స్వచ్ఛ భారత్ ఎట్లా చేస్తున్నామో మన మనసును కూడా అట్లనే శుద్ధి చేసుకుందామని మందు తెచ్చుకొని కానీ పోతున్నా. మనసును సచ్చాభారత్ చేసుకున్నాడేంది పిల్ల? పొద్దుగాల మోకాలకి ఏమన్నా దెబ్బ తగిలిందా ఏంది? హలో, అంత తెలవందానేం కాదు నేను. రాష్ట్రపతి సార్ చెప్పిండు. ఏం చెప్పిండు? అసలైన మురికి మన మనసుల్నే ఉందంటే తెలుసా? అందుకే మనసు క్లీన్ చేసుకుందామని మందులు కొనబోతున్నా. నువ్వు నీ వేశారు సారు. మనసులకు మురికి పట్టిందంటే ఏమన్నట్టంటే, మురికి పట్టిందంటే అర్థమేమున్నది అందులో? అవతారం చూస్తే కనిపించదా? ఏహే, ముందుగా చెప్పేది నేను. సావిత్రి మంచి చీర కడితే కళ్ళల్లో నిప్పులు పోసుకోవద్దు. సత్తి బాగా తింటుండని అందరికి షాడీలు చెప్పొద్దు. గివ్వి మురికి మనసుతో చేసే పనులు. మరి మీ సత్తచ్చి టిఫిన్ బాక్స్ గుంజుక తింటే తిట్టకుంటా మెచ్చుకుంటారా? బాగా చెప్తున్నావు గాని. మరి అదే మురికిని తీసేసుకున్నాడంటే పక్కోళ్ళ మీద పడి ఏడ్చుడు బంద్ చేయాలి. నేనే గొప్ప, అవతలలో చెత్త అన్న ఆలోచనను అస్సలు రానియద్దు. ఈ హితబోధ చేయించుకునేందుకు నువ్వే కావాలనా? పొద్దుగానే ఏ టీవీ పెట్టినా చాలు ఇవే చెప్తారు. మరి ఎవరైనా చెప్పేది గిదే. మురికి మనసు ఉంటే అవి పాటించరు, మంచి మనసు ఉంటే పాటిస్తారు. గంతే తేడా. మనసును మంచి ఆలోచనలతో ఉంచుకోవాలంటే యోగా చేయాలి, మంచి మంచి పుస్తకాలు చదవాలి, నలుగురితోని మంచిగా దోస్తానా చేయాలి. అర్రే, మనసులకెళ్ళి మురికిని తీసేసుకోవడం అంటే గిదా? నేను ఇంకా వేరే అనుకున్నా. అయినా అర్థం కాక ఆగమవుడు నీకు అలవాటే కదా, కొత్త ఏమున్నది? ప్రణబ్ సారు లేట్ గా చెప్పిండు కదా. ముందే చెప్పింటే 5% అన్న స్వచ్ఛ టాక్స్ వేయకుంటుండే సెంటర్ సర్కారు. ఏందో ఏమో ప్రణబ్ సారు. మరి గాంధీ తాత చెప్పిన స్వచ్ఛ భారత్ అదే. మనం ఉండే ఇల్లు రోడ్లే శుభ్రంగా ఉంచుకున్నాడు కాదు, మన మనసు కూడా గలీజ్ ఆలోచనలు లేకుండా మంచి ఉంచుకోవాలనే. అమ్మయ్యా, హైదరాబాద్ లా నీళ్ల కష్టాలు జరంత తీరబోతున్నాయి. మనకు గోదావరి నీళ్లు అబ్బా పిడుగు పడ్డట వీలుస్తాడు పోరడు. ఏం చేయాలి? ఎవరు అడిగింది ఇప్పుడు నేను వార్త? నువ్వు అడగకు, నువ్వు కూడా చెప్పవలసిన వార్తది. నెత్తి మీద కొట్టిన ఊకుంటుంది కానీ పొట్ట మీద కొట్టినావు అక్క నాకు నువ్వు. అబ్బా, పొట్ట వలిగేటట్టు పొయ్యి మీదే వేసుకొని తింటున్నావు. నేను నీ పొట్ట మీద కొడుతున్నానా? కొత్త లెవెల్ నింటే నీ వద్దే అనుకుంటారు తమ్మి. అబద్ధం చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోరు, నిజం అబద్ధం అయిపోరు, అబద్ధమేమో నిజమైపోరు అక్క. అబ్బా, వార్త చెప్తా అంటే నడిమిట్లొచ్చి ఏమన్నాతో నస పెడుతుండు. నేను పోలీస్ అయితే అంటే ఎందుకో దాను అమ్మ. ఇప్పుడు చూడు ఎట్లున్నాడు ఆడ. కొంపదీసి నీ సోపతిగాళ్ళందరికి కొలువచ్చిందా ఏంటి? అంతగానం ఫికర్ అవుతున్నావు. ఫికర్ వరకు పోతే ఏంటిదమ్మా, ఫిరమున్నాయన్ని అగ్వకి ఇస్తారంట. ఇప్పుడు ఎంత పని అయిపోయిందారా. ఏమి కొనేటట్ల లేరు, ఏమి తినేటట్ల లేరు. పిరమున్నాయన్ని అగ్వకచ్చుడేంది? ఆధార్ కార్డుల మీద ఏమన్నా సబ్సిడీ ఇస్తుండ్రా? రేషన్ కార్డుల మీద బీర్లు ఇస్తున్నారంట. ఏం తెలివేమో అక్క నీదైతే. ఆగో, నేనేమన్నారో ఇప్పుడు? మళ్ళా లేకుంటే ఏంటిదక్క, పోలీసు వాళ్ళ కౌంటింగ్ అంతా ఉప్పులు పప్పులు బోళ్ళు బోకెలు బోల్ ఫలాలు అన్ని అగ్వకే ఇస్తున్నారంట. ఎవరైనా సామాన్ని కొనుక్కునేటప్పుడు లెక్కలన్నీ కౌంటింగ్ చేసుకునే కదా అగ్వకచ్చేటట్టు చూసుకుంటారు. మనం కూడా అంతే కదా. ఎవరక్క నీకు కొలువిచ్చింది? ఆమె ఇంట్లో కెంటింగ్ ఉన్నదా, కానీ అగ్వకిస్తా చూడు గసంటి కౌంటింగ్ అంటుంటే. ఒక్కడు గుద్ది తినంటే నీ నత్తి మాటలతో నన్ను ఎత్తి తింటున్నావు. క్యాంటీన్ పట్టుకొని కౌంటింగ్ అంటే అర్థం చేసుకోనీకి నేను ఎంతగానో చదువు ఉండాలి. ఉన్న చదువుతోనేమో కొలువు రాదాంటివి, పైసలు పెట్టి కొనుక్కున్నామంటే అడిగూరొద్దాంటివి. ఇప్పుడు చూడు అవన్నీ ఎట్లా కొనుక్కుంటావమ్మా? మనకు కూడా పోలీసు వాళ్ళ క్యాంటీన్ల లెక్కనే సబ్సిడీ ఉల్లిగడ్డలు, సబ్సిడీ కందిపప్పు ఇస్తున్నారు కదా. 1 కిలో ఉల్లిగడ్డ, పావుసేరు కందిపప్పు తెచ్చి పండుగ చేసుకోపో. అందులోకి ఉప్పులొద్దు, తొక్కులొద్దు, నూనెలొద్దు, ఏమొద్దుగా బట్టల సబ్బులొద్దు, ఏమొద్దు. ఏమొద్దని నేను అన్నా ఇప్పుడు? సంసారం అంటే కళ్ళు మూసుకున్న ఫిల్యాస్ ఉంటుంది. ఉప్పుతో 9 కొనుక్కోవాలి. తాతకు దగ్గులు నేర్పినట్లేదు ఈయన కథ. పోలీస్ అయితే ఎట్లుంటుండే, అన్ని అగ్వకే వస్తుండే. నెలకు మామూలు వస్తుండే, మందితోని మాటలు వరుడు తప్పుతుండే, అప్పులు చేసుకొని తినుడు కూడా తప్పుతుండే. పాపం పోలీసు వాళ్ళు పబ్లిక్ కోసం ఇంటి సంసారాలు నిడిచిపెట్టి డ్యూటీ చేస్తుంటారు కదా, మరి వాళ్ళ కోసం గీంత చేయొద్దా సర్కార్? నెలకు జీతాలు ఇస్తారు, మళ్ళీ డేలింగులు సెటిల్మెంట్లు పైసలు వస్తాయి, మళ్ళీ సామాన్లు కూడా అగ్వకి ఇవ్వాలా? అందరు అట్లా చేస్తారా? ఎవరో కొందరు డిపార్ట్మెంట్ పరువు తీసే పనులు చేస్తారు.
పోలీసులు చేయబట్టే కదా జనాలు రాత్రి ఇళ్లలో ధైర్యంగా నిద్రపోతున్నారు. నేనేమన్నా కారన్నానా? పోలీస్ నౌకర్ చేస్తా అంటే దాంటివి లేలకే ఎన్ని పైసలు మిగులుతున్నాయి మనకే. ఇంకా సత్తి 7వ తరగతికి పోలీస్ కోలు ఎవరిస్తారని ఏడు చదివినోడేమో తక్కువ తింటారు, డిగ్రీ చదివినోడు ఎక్కువ తింటారా ఏంటిదో ఏమో. పోలీస్ నౌకర్ ఇచ్చి చూస్తే తెలుస్తుండే. ఒక్కొక్కని ఉరికి పోయి రాయి తీసుకొని ఈఫ్లో గుద్దుతుంటే దొంగలను. సాల్తి చెప్పిన కాడికి చూడు మబ్బొచ్చింది, వాన పడేటట్టున్నది, ఇంటికి పోయి బట్టలు తీపో. నాకేం వద్దు ఊకున్నా పోలీస్ అయితే అంటే దాన్ని ఫోటో కూడా తీసి పెట్టుకున్నా. నేను ఏడ్చి మొత్తం బట్టలు అన్ని నానుకుంటూ అక్కనే దాని ఊకో జరసేపు అట్లా పోలీసు అవుతుంటివి. మస్తు గ్రామర్గునన్న ఫోటో ఇప్పటికల్లా మస్తు జీతం వస్తుండే నాకు. కెంటింగ్లో ఏరుకోవాలనో ఏమో. కానీ మా సత్త అన్నది కూడా నిజమే కదా, అన్ని ఉన్నోళ్ళకే ఇచ్చే సబ్సిడీలేవో కామన్ పబ్లిక్ కూడా ఇయ్యండి సారు. నోట్లే ముద్ద పెట్టుకునేటప్పుడు మీ పేరు తెలుసుకుంది. మనకేమో ఆనలు లేక చెరువులు డ్యామ్లు నెర్రలు వారి నోరు తెరిచి చూస్తా అంటే అడుదిక్కేమో 6 రోజుల సంది ఆపకుంట పడుతున్నాయి వీళ్ళ వానలు. ఎన్నలేంది రాయలసీమల ప్రాజెక్టులు నిండి కలకల్లాడుతుంటే 50 ఏళ్ల తర్వాత మన మంజీరా ఎండిపోయింది. వాళ్ళకేమో అతివృష్టి, మనకేమో అనావృష్టి. పాపం మస్తు తిప్పలు పడుతున్నారు అక్కడ జనాలు వర్షాలతోని. అరెరెరే నీ వాన పాడుగాను. ఏం వాన మద్రాస్ అంతా మాయమయ్యి సముద్రం లెక్కనే తయారయ్యేటట్టుంది. 100 ఏళ్ల తర్వాత గింత పెద్ద కుండబోత వానలు కొడుతున్నాయట. మళ్ళా ఇండ్లకు మొత్తం నీళ్ళొచ్చి బురద మడుగు లెక్కనే తయారైనాయి. ఇండ్లు మునిగిపోయినాయి. జనాలేమో మిద్దెల మీదకెక్కి నిలబడ్డరు వరదలలో కొట్టుకపోతామని. కొన్ని దిక్కులల్ల రోడ్లకు 5-6 గజాల లోతు గుంతలు పడ్డాయి. ఇగో గిళ్ళ గోస చూడుండ్రి పాపం. ఇల్లు మునిగిపోయింది. ఇంట్లో 2 డ్రమ్ములుంటే పడవల లెక్క ఆళ్ళే తయారు చేసుకొని ఇంట్లో బుడ్డ పొరడుంటే దీని మీద ఎక్కించుకొని తీసుకుపోతున్నారు. అమ్మో గీ అక్కకి ఈతచ్చు కాబట్టి బతికి బయటపడ్డది. కొందరు గోడలు పట్టుకొని నడుచుకుంటా నీళ్లు తక్కువ ఉన్న దిక్కుకొస్తున్నారు. గిట్ల జనాలు అరిగోస పడుతున్నారు. జనాల పానాలు కూడా పోయినాయి. చాలా రోజుల సంధి బువ్వ లేదు, బుగ్గి లేదు. పోరగాన్లకు పాలు దాపుదామంటే ఇక ఉప్పుకి పప్పుకి మస్తు తిప్పలైతుంది జనాలకు. నిండుకుండకు పొక్కబడద్దన్నట్టు ఆనలు దంచుతున్నాయి. ఆంధ్రాల నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో కూడా దంచి కొడుతున్నాయి. మా సైడు ఊర్లలో కడుగు పెట్టంగానే పెద్ద కమాన్ దర్వాజాలు కనబడుతుంటాయి. కీర్తిశేషులు జంగిరెడ్డి దివ్య ఆశీస్సులతో కమ్మాపూర్కు స్వాగతం. అట్లా ఊళ్ళకోగానే ఇగో గిది మల్లన్నవాడ, అది పోషమ్మవాడ, ఇది భుజంగరావు వాడ అని బోర్డులు రాసుంటాయి. వెనకట వాళ్ళు చేసిన పనులను బట్టి వాళ్ళ మీదున్న మర్యాదతోని అట్లా పేర్లు పెట్టుంటారు. సేమ్ గట్లనే మీకు కూడా పేరు పెట్టుకోవాలని ఉన్నదా? అమ్మో మా సత్త అయితే గీ వార్త తెలిసినప్పటి సంది అక్క నీ పేరు పెట్టుకుందాం, నా పేరు పెట్టుకుందాం రా అక్క అని ఒక్కడ తిరగలిగిండు. ఇంతకు ఈ పేర్ల కథ ఏందో మీకు చెప్పలేదు కదా. నాగోల్ నర్సిరెడ్డి స్టేషన్, ఉప్పల్ హుసేన్ స్టేషన్, తార్నాక తస్లిమా బేగం స్టేషన్, సికింద్రాబాద్ సింతకింది యాదయ్య స్టేషన్, బాల్నగర్ బాలకిష్టయ్య స్టేషన్, కోటి సింగ్ స్టేషన్, ఖైరతాబాద్ కల్నాయక్ స్టేషన్, లింగంపల్లి లిల్లీ స్టేషన్. ఏంది మెట్రో రైలు బొమ్మలు చూపించుకుంటా గిట్ల పేర్లు చదువుతుండ్రు అని చూస్తుండ్రా? ఏం లేదులా, హైదరాబాద్లా బ్రిడ్జిల మీదకి పోయే మెట్రో రైలుని కడుతున్నారు కదా, గా రైలు స్టేషన్లకు గిసొంటి పేర్లే పెట్టుకోవచ్చు. కాకపోతే కొన్ని పైసలు చదివించుకోవాలి. ఏడాదికింత 2 ఏళ్లకింత అని కట్టుకుంటే మన పేరు మీదనే స్టేషన్కి బోర్డు తగిలిస్తారట. మీ తాత ముత్తాతలు, మన్మన్లు, మన్మరాన్లు, కొడుకులు, బిడ్డలు ఎవరి పేరంటే వాళ్ళ పేరు పెట్టుకోవచ్చు అన్నట్టు. గిట్ల పేర్లు పెట్టుకోవచ్చు అనే వరకు బంగారం పంచి తెగబడ్డట్టే ఎగబడ్డారట జనాలు. కానీ కొత్తగా ఉన్నది కదా ఈ పద్ధతి. ఇట్లా చేస్తేనట కంపెనీలకు మస్తు ఆందాన్ వస్తున్నదట. సింగారం జూర్రా బంగారు మొగడా అన్నట్లేదు ఈ కథ. మీకొక ముచ్చట తెలుసా? మేము చిన్న ఉన్నప్పుడు మా స్కూల్లో మా సార్లు మమ్మల్ని బండ బూతులు తిట్టేటోళ్ళు.
తట్టేడు తినత్తది కానీ చదవరాదా చదువు నీ బోడిగుండుదానా అని తిట్టేటోళ్ళు. బడికి లేటుగా పోతే మట్టల మీద కొట్టేటోళ్ళు. పచ్చి బరుగు అందుకొని కొంకుల పొంటి పట్ట జరిచేటోళ్ళు. అప్పుడు మేము లోపట మస్తు తిట్టుకునేటోళ్ళం. కానీ ఒక్కనాడు కూడా సార్ల మీదకి మేడంల మీదకి మరల వల్లేదు. అటెంక పరీక్షలప్పుడైతే మమ్మల్ని మస్తు చదివించేటోళ్ళు. మాకంటే ఎక్కువ శ్రద్ధ ఆలే తీసుకుందురు. పసితనం పోయినాక అర్థమైంది గప్పుడు మా సార్లు మమ్మల్ని గట్లెందుకు తిట్టిండ్రో. కానీ మున్పటోళ్ళ లేవు ఇప్పుడు రోజులు. సార్ల మీద షీ టీంకు కంప్లైంట్ చేసిండ్రు సూర్యాపేట సర్కార్ బడి ఆడవిల్లలు. షీ టీంలంటే ఏందో ఎరికే కదా మీకు. ఆడోళ్ళని షిడాయిస్తే చెమటలు తీస్తారు, బట్టే వాసిగల్ల భర్తం పడతారు. హాగో గా పోలీసోళ్లకు ఫిర్యాదైనరు చదువు చెప్పే సార్ల మీద. ఎంక్వైరీ చేసి షీ టీమోళ్ళు శిక్షల పాఠం చెప్పిపోయినరట సార్లకు. హెడ్ మాస్టర్ సారు అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు సారు. హోంవర్క్ చేయకపోవడము, లేట్గా రావడం వల్లనో లేకుంటే ఇర్రెగ్యులర్గా రావడం వల్ల వాళ్ళని మేము మందలించినాం. అంతేగాని వాళ్ళతో మేము మిస్బిహేవ్ చేయలేదని వాళ్ళు. గిన్నెల తప్పేముంది సారు, మంచిగా చదవాలి, బడికి మంచి పేరు తేవాలి అని ఎవ్వరైనా గిట్లని చేస్తారు. మీ మంచి కోసమే చెప్తుండ్రు అనుకోవాలి కానీ ఒట్టిగానే టీచర్లను బదనాం చేస్తే ఎట్లమ్మా? రోడ్డు మీద శవం పోతాంటే భుజం పట్టే సంస్కృతి మనది. చచ్చిపోయిన వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి పెద్దలను చేసే సాంప్రదాయం మనది. ఆకలి అవుతుందని అడుక్కునేటోళ్ళు వస్తే అన్నం పెట్టే బోలా చేయి మనది. దూపైతుందని నీళ్ళు అడిగితే అంబలు పోసిచ్చి అరుగు మీద కూసుంటుమనే మంచితనం మనది. ఊరవిష్కలు పుష్కలంగా తినాలని ఇంటి సూర్లకు వరి పైర్లు కట్టే చక్కటొల్లం మనం. మైసమ్మ కేటను కోస్తాం, పోషమ్మకు కోడిని కోస్తాం, దయ్యానికి గుడ్డును దింపేస్తాం. మరేమైంది మనుషులకు? ఎందుకు ఇట్లా తయారవుతుండ్రు? మనిషిని మనిషిగానని రోజులు ఎందుకు వచ్చినాయి? అడవి జీవరాశుల కంటే అధ్వానం మనం ఎందుకు అవుతున్నాం? గీ వార్త పొద్దుగాల పేపర్లో చూసినాక హబ్బా గిసొంటి సమాజంలో నేను బతుకుతున్నానా అని అనిపించింది నాకు. అవునుల్లా, నేను చెప్పేది కరెక్టే. గీ వార్త చెప్పేటందుకు మా తాన వీడియోలు లేవు, ఉన్నదల్లా ఒక్క ఫోటోవా. కానీ గీ వార్త చెప్పాలి, చెప్పి తీరాల్సిందే. గీ మనిషి ఇంకో గాయనను సైకిల్ క్యారెల్ మీద వండబెట్టి తీసుకుపోతున్నది దౌకానుకో ఇంటికాడుకో కాదు, బొందలగడ్డకు. తమ్ముడు గుండె నొప్పితోని జీవిడిస్తే పాడగడతందుకు కూడా పైసలు లేవని శవాన్ని సైకిల్ మీద తీసుకొని నూక్కబోయిండు. పీనుగును నా ఇంటి ముంగట వేయొద్దని ఇంటి ఓనరు గొడవ పెట్టిండట. బస్టాండ్ కాడికి తీసుకుపోతే ఆసనొస్తుందని బయటికి నూకేసిండట పోలీసోళ్ళు. అందరూ నోర్లు తెరిచి తమాషా చూసినోళ్లే గాని ఒక్కోళ్ళు కూడా అయ్యో పాపమని దగ్గరికి రాలే. విచిత్రంగా ఉందని ఫోన్లలో పోట్వలు తీసి దాచుకున్నారు కానీ ఒక్కళ్ళకు కూడా దయగలగలే. పాడగట్టకున్న పైసా సాయం కూడా చేయలే ఎవరు. ఆఖరికి పంచాయతీ పనులొచ్చి బొందలగడ్డకు తీసుకుపోయినరు. మన పక్క రాష్ట్రం ఆంధ్రాల నెల్లూరు కాడ జరిగిందుల్లాగే ముచ్చట. ఒక కాకి చచ్చిపోతే 4 కాకులొచ్చి కావు కావు అని ఏడుస్తాయి. ఒక కోతి అపాయంలుంటే ఇంకో కోతి తిప్పల పడుతుంది. కానీ మనిషితనాన్ని సంపేసుకొని బతుకుతున్న మనుషులం మనం. పక్కోళ్ళ మీద జాలి దయ కరుణ లేని కఠోర మనుషులం. మనకు రోబోలకు పెద్దగా తేడా లేనట్టే. చూసేసిండు కదా ఇక గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన 3 ముచ్చట్లు. మళ్ళీ పరి 3 వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.